Welcome to RAM series. In this session, we are going to cover the types of cascading style sheets. Cascading style sheets అనేవి వెబ్ పేజ్లకు ఫార్మేటింగ్స్ని అప్లై చేయడానికి ఉపయోగపడతాయి. HTML యొక్క ప్రీవియస్ వెర్షన్లలో అంటే HTML 1.0, HTML 2.0 అనే వెర్షన్స్లో ఫార్మేటింగ్కి సంబంధించిన ట్యాగ్స్ అసలు లేవు. కేవలం వెబ్ పేజ్లను క్రియేట్ చేయడం, వాటి అందు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడం మాత్రమే చేయగలిగేవి. HTML 3.2 అనే వెర్షన్ వచ్చేసరికి దాని యందు ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్ లాంటి ట్యాగ్లను యాడ్ చేయడం జరిగింది. లార్జ్ వెబ్సైట్లను క్రియేట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క పేజీ నందు వీటిని ఉపయోగించి ఫార్మేటింగ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉండేది. అంటే ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేసేటప్పుడు కంటెంట్కి సంబంధించి ఒక లైన్ ఉంటే దానికి ఫార్మేటింగ్ అప్లై చేయడానికి మరొక 2 లైన్లను యాడ్ చేయాల్సి వచ్చేది. దీనివలన వెబ్సైట్ యొక్క లెంగ్త్ విపరీతంగా పెరిగిపోయేది, చాలా టైం వేస్ట్ అయ్యేది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి W3C అంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ని డెవలప్ చేసింది. HTML 4.0 వెర్షన్ వచ్చేసరికి ఫార్మేటింగ్కి సంబంధించిన అన్ని ట్యాగ్లను HTML నుండి సెపరేట్ చేసి వాటిని క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ నందు స్టోర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అన్ని రకాల వెబ్ బ్రౌజర్లు అంటే గూగుల్ క్రోమ్, ఒపేరా, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఎడ్జ్ మొదలైన వెబ్ బ్రౌజర్లు అన్నీ CSSను సపోర్ట్ చేస్తున్నాయి. ఒక వెబ్సైట్ నందు చాలా పేజీలు ఉంటాయి. వీటి యందు ఏవైనా మార్పులు చేయాలంటే చాలా కష్టమైన పని. CSSను యాడ్ చేయడం వలన కంటెంట్ వేరుగా ఉంటుంది, ప్రజెంటేషన్ వేరుగా ఉంటుంది. ఇక్కడ కంటెంట్ అంటే వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన డేటా, వెబ్సైట్లో ఉండే డేటా అనుకోండి. ప్రజెంటేషన్ అంటే ఆ డేటాకు మనం అప్లై చేసే ఫార్మేటింగ్కి సంబంధించిన కోడ్. అంటే కంటెంట్కి సంబంధించిన డేటా ఒక ఫైల్లో ఉంటే దానికి మనం అప్లై చేసే ఫార్మేటింగ్కి సంబంధించిన డేటా అంటే దాని యొక్క ప్రజెంటేషన్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు వెబ్సైట్ మొత్తం మార్పులు చేయాలంటే ఒక్క స్టైల్ షీట్ని మార్చితే సరిపోతుంది. అప్పుడు వెబ్ డెవలపర్ తన సమయాన్నంతా కంటెంట్ను తయారు చేయడానికి కేటాయిస్తాడు. స్టైల్ షీట్ను డిజైన్ చేయడం వలన అన్ని పేజీలకు ఒకేసారి ఫార్మేటింగ్స్ వర్తిస్తాయి. ఇక ప్రజెంటేషన్ అంటే ఏంటి, కంటెంట్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ చూడండి, ముందుగా కంటెంట్. ఇందులో డేటా ఉంది. అంటే ఒక పారాగ్రాఫ్ హెలో వరల్డ్, ఇంకొక పారాగ్రాఫ్ దీస్ పారాగ్రాఫ్స్ ఆర్ స్టైల్డ్ విత్ CSS అనేది ఇక్కడ డేటా ఉంది. ఇది కంటెంట్. అయితే దీనికి అప్లై చేసే ఫార్మేటింగ్స్ని మనం ప్రజెంటేషన్లో సెపరేట్గా చేస్తున్నాం. స్టైల్ P అంటే పారాగ్రాఫ్ వచ్చినప్పుడు కలర్ రెడ్ ఉండాలి, టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ ఉండాలి అని చెప్పేసి మనం ముందుగానే దాని ఫార్మేటింగ్ని డిసైడ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే P అనే పారాగ్రాఫ్ వచ్చిందో దానికి ఆటోమేటిక్గా అక్కడ అప్లై చేసినటువంటి ఫార్మేటింగ్స్ అప్లై అయిపోతాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఇక్కడ ప్రజెంటేషన్ వేరుగా ఉంటుంది, ఇందులో కంటెంట్ వేరుగా ఉంటుంది. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేవి 3 రకాలు. ఒకటి ఇన్లైన్ స్టైల్స్, 2 ఇంటర్నల్ లేదా ఎంబెడెడ్ స్టైల్స్, 3వది ఎక్స్టర్నల్ స్టైల్స్. ఇన్లైన్ స్టైల్ అనేది కేవలం ఒక్క ఎలిమెంట్కి మాత్రమే అప్లై అవుతుంది. అంటే ఏ ఎలిమెంట్కి మనం ఫార్మేటింగ్స్ అప్లై చేసామో ఆ ఒక్క ఎలిమెంట్కి అప్లై అయ్యేదాన్ని ఇన్లైన్ స్టైల్ అంటారు. రెండవది ఇంటర్నల్. ఇది వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవుతుంది. దీన్ని హెడ్ అనే హెడ్ సెక్షన్లో స్టైల్ అనే ట్యాగ్ను ఉపయోగించి ఇక్కడ ఈ ఫార్మేటింగ్ కోడ్ రాయడం అనేది జరుగుతుంది. మూడవది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. ఇవి సెపరేట్ స్టైల్ షీట్స్. వీటిని .css అనే నేమ్తో మనం సేవ్ చేస్తాం. అంటే ముందుగా ఫార్మేటింగ్కి సంబంధించిన కోడ్ని నోట్ ప్యాడ్లో టైప్ చేసి దాన్ని .css అనే ఎక్స్టెన్షన్ నేమ్తో సేవ్ చేస్తాం. మనం ఏ వెబ్ పేజీకి కావాలనుకుంటే ఆ వెబ్ పేజీకి ఈ ఫార్మేటింగ్స్ని లింక్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫైల్ని ఆ వెబ్ పేజ్కి లింక్ చేస్తే ఇక్కడ మనం టైప్ చేసిన ఫార్మేటింగ్స్ ఆ వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవుతాయి. ఒక్క లైన్కి మాత్రమే లేదా ఒక్క ఎలిమెంట్కి మాత్రమే మనం అప్లై చేసే స్టైల్స్ని ఇన్లైన్ స్టైల్స్ అంటారు. ఒక వెబ్ పేజ్ మొత్తానికి అప్లై చేసే స్టైల్స్ని ఇంటర్నల్ స్టైల్స్ అంటారు. ఎన్ని వెబ్ పేజీలకు కావాలితే అన్ని వెబ్ పేజీలకు మనం ఉపయోగించుకునే స్టైల్స్ని ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అని పిలుస్తారు. ఇక నేను ఈ స్క్రీన్ మీద 3 రకాల స్టైల్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీరు దీన్ని పరిశీలించండి. ముందుగా ఇన్లైన్ స్టైల్స్. ఇక్కడ H1 అనే ఒక ట్యాగ్కి నేను కొన్ని ఫార్మేటింగ్స్ని అప్లై చేశాను.
ఎలా H1 స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ బ్లూ టెక్స్ట్ అలైన్ సెంటర్. ఈ 2 రకాల ఫార్మాటింగ్స్ని నేను ఇక్కడ అప్లై చేశాను. అప్పుడు ఇన్లైన్ స్టైల్ షీట్స్ అనే వర్డ్స్ మనకి ఈ ఫార్మాటింగ్స్లో అంటే బ్లూ కలర్లో సెంటర్ అలైన్మెంట్లో ప్రింట్ అవుతాయి. కేవలం ఇది ఒక్క లైన్కి మాత్రమే, లేదా ఆ ఒక్క ఎలిమెంట్కి మాత్రమే, లేదా ఆ ఒక్క ట్యాగ్కి మాత్రమే చెందుతుంది. ఇదే వెబ్ పేజ్లో మరొకసారి H1 వస్తే ఈ ఫార్మాటింగ్స్ ఆ H1కి అప్లై అవ్వవు, కేవలం ఈ ట్యాగ్కి మాత్రమే పరిమితం. దట్ ఈస్ ఇన్లైన్ స్టైల్స్. రెండవది ఇంటర్నల్ స్టైల్స్. దీన్ని హెడ్ సెక్షన్లో స్టైల్ అనే ట్యాగ్స్ మధ్యలో రాస్తాం. ఇక్కడ చూడండి, బాడీ అనేది సెలెక్టర్. ఇక్కడ బాడీ, నెక్స్ట్ H1, నెక్స్ట్ P, ఇవి 3 సెలెక్టర్స్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ, ఇది ఒక డిక్లరేషన్. బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ అంటే బాడీ వస్తే అక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ రావాలి. అలాగే H1 అనే ట్యాగ్ వస్తే ప్రతి చోట అంటే H1 ఎక్కడెక్కడ వచ్చినా ఆ ప్రతి చోట కూడా మీకు కలర్ వైట్ అయి ఉండాలి, టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ అయి ఉండాలి. అదేవిధంగా పారాగ్రాఫ్ ఎక్కడొచ్చినా అక్కడ ఫాంట్ ఫ్యామిలీ వర్ధన, ఫాంట్ సైజ్ 30 పాయింట్స్ ఉంటాయి. ఇది ఇంటర్నల్ స్టైల్ షీట్స్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. ఇక్కడ చూడండి, ఒక నోట్ ప్యాడ్ ఫైల్ ఉంది. ఈ నోట్ ప్యాడ్ ఫైల్లో ఫార్మేటింగ్కి సంబంధించిన కోడ్ అంతా టైప్ చేసి ఆ ఫైల్ని .css అనే ఎక్స్టెన్షన్ నేమ్తో సేవ్ చేస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ నేమ్ రామ్ అనుకుందాం. ఈ నోట్ ప్యాడ్ ఫైల్ నేమ్ రామ్ అనుకున్నప్పుడు ram.css అనే నేమ్తో సేవ్ చేయాలి. అప్పుడు అది ఒక ఎక్స్టర్నల్ ఫైల్గా సేవ్ అవుతుంది. నెక్స్ట్ నువ్వు వెబ్సైట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ HTML ప్రోగ్రాంలో ఈ ఫైల్ని లింక్ ఇవ్వాలి. ఆ విధంగా మనకి ఇక్కడ 3 రకాల స్టైల్స్ని మనం వెబ్ పేజ్లకు అప్లై చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఇన్లైన్ CSS గురించి ఇక్కడ పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ చూడండి, ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్కి మాత్రమే అప్లై చేసే స్టైల్ని ఇన్లైన్ స్టైల్స్ అంటారు. ఇది ఆ ఒక్క ఎలిమెంట్కి మాత్రమే వర్తిస్తుంది. సాధారణంగా దీనిని HTML లో రికమెండ్ చేయరు, ఎందుకంటే దీని వలన ప్రతి HTML ట్యాగ్కి ఇండివిజువల్గా ఫార్మేటింగ్స్ని అప్లై చేయాలి. కాబట్టి వెబ్ పేజ్ డిజైనింగ్ చాలా కష్టమవుతుంది. మరి ఎందుకు ఇన్లైన్ స్టైల్స్ మనకు సహాయపడతాయి అంటే, ఒక ఫార్మేటింగ్ని మనం అప్లై చేసినప్పుడు అది ఏ విధమైన ఫలితాన్ని మనకు అందిస్తుంది అనేది పరిశీలించడానికి ఈ రకమైన ఇన్లైన్ CSS అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసుకోండి, నేను H1 స్టైల్ కలర్ బ్లూ ఇచ్చాను, టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ ఇచ్చాను. అప్పుడు చూడండి దాని అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ కలర్ బ్లూకు బదులు రెడ్ ఇస్తే వెంటనే ఇక్కడ అది రెడ్ కలర్లో డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఇన్లైన్ స్టైల్కి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ను మనం చూద్దాం. నేను ఒక నోట్ ప్యాడ్ ఫైల్ని ఓపెన్ చేశాను. అక్కడ HTML అనే ట్యాగ్తో దీన్ని స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత హెడ్, తర్వాత టైటిల్, ఇన్లైన్ స్టైల్స్, టైటిల్ని క్లోజ్ చేశాను. తర్వాత హెడ్ని క్లోజ్ చేస్తున్నాను. ఆ తర్వాత బాడీ సెక్షన్లోకి వెళ్ళాను. ఇక్కడ H1 స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కొటేషన్స్ ఓపెన్ చేసి ఈ కొటేషన్స్లో డిక్లరేషన్ పార్ట్ రాస్తాము. అంటే ఏ ఫార్మాటింగ్స్ ఇవ్వాలో ఇక్కడ రాస్తాం. కలర్ కొలన్ పెట్టాలి, బ్లూ సెమీకొలన్, ఇది ఒక డిక్లరేషన్ పార్ట్. ఇది అంటే కలర్ బ్లూ. నెక్స్ట్ ఎన్ని డిక్లరేషన్లు అయినా మనం ఇక్కడ ఇవ్వచ్చు. టెక్స్ట్ అలైన్ ఈజ్ ఈక్వల్ టు లేదా కొలన్ సెంటర్, ఇది ఒక డిక్లరేషన్. టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇక్కడ 2 రకాల ఫార్మాటింగ్స్ ఇచ్చాను. ఒకటి కలర్ బ్లూ, 2 టెక్స్ట్ అలైన్ సెంటర్. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ బ్లూ టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చాను. ఇక H1లో ఏం ప్రింట్ అవ్వాలి అనేది ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఇన్లైన్ స్టైల్ షీట్స్ అనేది ఇక్కడ టైప్ చేసి ఆ H1ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఒక పారాగ్రాఫ్కి సంబంధించిన ఫార్మేటింగ్ని ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కొటేషన్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ట్యాగ్ని క్లోజ్ చేశాను. అయితే ఏ ఫార్మేటింగ్స్ మనం అప్లై చేయాలి అనేది మనం ఈ కొటేషన్స్ మధ్యలో రాయాలి. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ కొలన్ రెడ్ ఇచ్చాను, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చాను. అంటే
పారాగ్రాఫ్ కి సంబంధించి ఇప్పుడు నేను ఏదైతే మ్యాటర్ టైప్ చేస్తానో అదంతా కూడా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ వస్తుందని అర్థం. నెక్స్ట్ కలర్ రెడ్ ఇచ్చా, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, కలర్ రెడ్ ఇచ్చా, ఇది ఒక డిక్లరేషన్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అనేది ఒక డిక్లరేషన్. ఇంకొకటి కూడా టైప్ చేస్తున్నాను, ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది ఇచ్చాను. చివరిగా సెమీకోలన్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, సెమీకోలన్ ఇచ్చి ఇంకొకటి ఫాంట్ సైజ్ 20 పాయింట్స్, 4 డిక్లరేషన్ ఇచ్చాను మొత్తం ఇందులో. ఒకటి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, 2 కలర్ రెడ్, 3 టెక్స్ట్ అలైన్ సెంటర్, 4వది ఫాంట్ సైజ్ 20 పాయింట్స్. మొత్తం 4 డిక్లరేషన్లు ఇచ్చాను ఇక్కడ నేను. ఇప్పుడు ఆ పారాగ్రాఫ్లో ఏం ప్రింట్ అవ్వాలనేది నేను క్రింద టైప్ చేస్తున్నాను. ఇక బాడీ ట్యాగ్ని క్లోజ్ చేసి HTML ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. దీన్ని సేవ్ చేయండి. కంట్రోల్ ఎస్ ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది, లేదా ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ మీద క్లిక్ చేసి అక్కడ ఫైల్ నేమ్ ఎంటర్ చేయండి. ఆ ఫైల్ నేమ్కి పక్కన తప్పనిసరిగా సెకండరీ నేమ్ .html ఇవ్వాలి. సేవ్ చేసి క్లోజ్ చేయండి. ఇప్పుడు ఆ ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఇంటర్నల్ సిఎస్ఎస్ను ఎంబెడెడ్ సిఎస్ఎస్ అని కూడా అంటారు. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఇన్లైన్ స్టైల్ కేవలం ఒక్క ఎలిమెంట్కి మాత్రమే వర్తిస్తుంది, కానీ ఇంటర్నల్ స్టైల్ మాత్రం మొత్తం వెబ్ పేజ్ అంతటికీ వర్తిస్తుంది. దీనిని హెడ్ సెక్షన్లో స్టైల్ అనే ట్యాగ్స్ మధ్యలో యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఇంటర్నల్ సిఎస్ఎస్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ని చూద్దాం. ఇక్కడ హెడ్ సెక్షన్లో నేను స్టైల్ అనే ట్యాగ్ను ఉపయోగించి ఫార్మాటింగ్ సంబంధించిన కోడ్ రాస్తా. ఇక్కడ బాడీ అనేది సెలెక్టర్, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ అనేది ఒక డిక్లరేషన్, అలాగే H1 అనేది సెలెక్టర్, కలర్ వైట్ అనేది ఒక డిక్లరేషన్, టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది మరొక డిక్లరేషన్. ఇక్కడ P అనేది పారాగ్రాఫ్, ఇది ఒక సెలెక్టర్ అయితే ఫాంట్ ఫ్యామిలీ అనేది ఒక డిక్లరేషన్, ఫాంట్ సైజ్ అనేది మరొక డిక్లరేషన్. ఈ స్టైల్ అనే ట్యాగ్స్ మధ్యలో ఫార్మాటింగ్కి సంబంధించిన కోడ్ను మనం ఎంటర్ చేస్తాం. బాడీ సెక్షన్లో నేను H1కి సంబంధించిన మ్యాటర్, పారాగ్రాఫ్కి సంబంధించిన మ్యాటర్ని టైప్ చేస్తున్నాను. ఇక H1 ఎక్కడొస్తే అక్కడ కలర్ వైట్, టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది ఆటోమేటిక్గా అప్లై అయిపోద్ది. అదేవిధంగా పారాగ్రాఫ్ ఎక్కడొస్తే అక్కడ ఫాంట్ ఫ్యామిలీ వర్ధన, ఫాంట్ సైజు 30 పాయింట్స్ అనేది మనకి ఆటోమేటిక్గా అప్లై అయిపోవడం జరుగుతుంది. ఈ మొత్తం వెబ్ పేజ్లో H1 ఎన్నిసార్లు వచ్చినా లేదా పారాగ్రాఫ్ ఎన్నిసార్లు వచ్చినా ఆ ఫార్మాటింగ్ ఆటోమేటిక్గా అప్లై అయిపోద్ది. నేను చూడండి, ఇక్కడ H1 2 టైమ్స్ రాసా, అలాగే పారాగ్రాఫ్ కూడా 2 టైమ్స్ రాసా. దానికి సంబంధించిన ఫార్మాటింగ్స్ ఇక్కడ ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. ఇక బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. అదేవిధంగా HTML అనే ట్యాగ్ని క్లోజ్ చేసి ఈ ఫైల్ని సేవ్ చేయాలి. ఇప్పుడు మనం నోట్ప్యాడ్లో డేటా టైప్ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేసేటప్పుడు .html అనే సెకండరీ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక ఫైల్లోకి వెళ్ళి సేవ్ మీద క్లిక్ చేసి ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. సేవ్ మీద క్లిక్ చేద్దాం. క్లోజ్ చేసి ఆ ఫైల్ని ఓపెన్ చేద్దాం. సో దీని యొక్క అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది మనకి. చూడండి, 2 టైమ్స్ మనం H1 ఇచ్చాం. సో 2 సార్లు కూడా ఒకే రకమైన ఫార్మాటింగ్ వచ్చింది. అదేవిధంగా 2 టైమ్స్ పారాగ్రాఫ్ ఇచ్చాం, ఆ 2 సార్లు అదే విధమైన ఫార్మాటింగ్ రావడం జరిగింది.
ఇప్పుడు నేను మరలా నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి దానికి సంబంధించిన కోడింగ్ కొద్దిగా మారుస్తున్నాను చూడండి. లైట్ బ్లూకి బదులు బ్లూ ఇచ్చాను. అదేవిధంగా ఫాంట్ సైజ్ 16 పిక్సెల్స్ ఎంటర్ చేశాను. క్లోజ్ చేసి దాన్ని సేవ్ చేస్తున్నాను. మరలా ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. సో నేను ఒకసారి అక్కడ చేంజ్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ మారింది. ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్. తర్వాత ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో ఫార్మాట్కి సంబంధించిన కోడ్ను ముందుగా మనం ఒక నోట్ ప్యాడ్ ఫైల్లో టైప్ చేసి దానిని .css అనే సెకండరీ నేమ్తో స్టోర్ చేస్తాం. ఈ ఫైల్ను ఎన్ని వెబ్ పేజీలకైనా మనం లింక్ చేయవచ్చు. లార్జ్ వెబ్సైట్లను డిజైన్ చేసేటప్పుడు ఈ మెథడ్ మనకి చాలా సహాయపడుతుంది. వీటి వలన వెబ్ పేజ్ డిజైనింగ్ చాలా ఈజీ అవుతుంది మరియు టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ని చూద్దాం. ముందుగా ఒక నోట్ ప్యాడ్ ఫైల్ని తీసుకుని ఫార్మాటింగ్కి సంబంధించిన కోడ్ని అక్కడ ఆ నోట్ ప్యాడ్ ఫైల్లో టైప్ చేయండి.
ఇప్పుడు మనం ఈ ఫైల్ని .html అనే నేమ్తో సేవ్ చేయాలి. ఫార్మేటింగ్ సంబంధించి ఇందాక రాసిన ఆ ఫైల్ని మనం .cssతో సేవ్ చేసాం. ఈ ఫైల్ని మాత్రం మనం .htmlతో సేవ్ చేయాలి. ఫైల్ నేమ్ external.html డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. క్లోజ్. ఇప్పుడు ఈ ఫైల్ని ఓపెన్ చేద్దాం. మనం ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఈ విధంగా అవుట్పుట్ వచ్చింది. ఒకసారి క్రియేట్ చేసిన CSS ఫైల్ని ఎన్ని వెబ్ పేజీలకైనా మనం అప్లై చేసుకోవచ్చు.